ఇదే సమయంలో అక్కడ ఆశ్రమంలో అష్టావక్రుడు పుట్టాడు. అతని శరీరం 8 వంకరలతో వికారంగా ఉంది. అతడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. తాతగారైన యాజ్ఞవల్క్యుడు అష్టావక్రుడికి తండ్రి లేని లోటు లేకుండా పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పించాడు. అష్టావక్రుడు 12 ఏళ్ల వయస్సుకే మహాపండితుడయ్యాడు. తండ్రి తాతలను మించినవాడయ్యాడు. అతడు తన తండ్రి నదీపాలైన సంగతి విన్నాడు. వాదనలో దండి పండితుణ్ణి ఓడించాలని నిర్ణయించుకున్నాడు. మిథిలా నగరానికి తన మిత్రుడైన శ్వేతకేతువుతో కలిసి ప్రయాణమయ్యాడు. జనక మహారాజు మొదట బాలుడైన అష్టావక్రుణ్ణి దండితో వాదించడానికి అనుమతించలేదు. కాని అతడి పట్టుదల, తేజస్సు, విద్వత్తు చూసి అప్పురపడ్డాడు. చివరికి మనసు మార్చుకొని అతడికి దండికి వాదనను ఏర్పాటు చేశాడు. అష్టావక్రుడు దండిని అవలీలగా ఓడించి అతణ్ణి నదిలోకి త్రోసివెయ్యమని జనక మహారాజును కోరాడు. కాని దండి తాను వరుణదేవుడి కుమారుణ్ణని, నదిలోకి త్రోసివెయ్యబడిన పండితులందరూ క్షేమంగా ఉన్నారని, వరుణదేవుడు జరిపిస్తున్న యజ్ఞంలో పాల్గొనడానికి వారందరూ పంపబడ్డారని చెప్పాడు. దండి సభలోని వారందరినీ నది దగ్గరకు తీసుకువెళ్లి నదిలోనికి త్రోసివేయబడిన పండితులందరినీ నదిలో నుంచి బయటకు తీసుకువచ్చాడు. అష్టావక్రుడు తన తండ్రి అయిన కహోడుడికి నమస్కరించి ఆశీస్సులు పొందాడు. మిథిలా నగరంలోని వారందరూ అష్టావక్రుడే అందరికన్నా గొప్ప పండితుడని 1000 నోళ్లతో ప్రశంసించారు.